రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనం. చంద్రబాబు నాయుడు గారి పైన అక్రమ కేసు పెట్టి 53 రోజులు రాజమండ్రి జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉంచడంలో విజయవంతమయ్యాడు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా ఇప్పుడు నారా లోకేష్ గారిని అమెరికా పోలీసులు అరెస్టు చేశారని, మనీ లాండరింగ్, అదేవిధంగా అక్కడి నుంచి నిధుల తరలింపు విషయంలో అతను జైలు పాలయ్యాడని చెప్పి వైసీపీ ప్రచారం చేస్తూ ఉంది. అసలు లోకేష్ గారి మీద ఏ కేసు నమోదైంది, ఏం జరిగింది అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే ఈ వైసీపీ పేడి బ్యాచ్, పేటీఎం బ్యాచ్ ₹5 పేటీఎం డబ్బుల కోసం, సరే ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి రేటు పెంచాడని టాక్ ఉందిలే, కానీ ఆ డబ్బుల కోసం కక్కుర్తిపడి ఎంత నీచమైనటువంటి అబద్ధాలైనా, పచ్చి అబద్ధాలైనా ప్రచారం చేస్తారనటానికి మరో ఉదాహరణ ఇది. లోకేష్ గారు ఇంట్లోనే ఉంటే ఆయన అమెరికా పోయినట్టుగా, అమెరికా పోలీసులు అరెస్టు చేసినట్టుగా ఆయన మీద పుకార్లు లేపినటువంటి దౌర్భాగ్యులు మళ్ళీ ఆయన రిపబ్లిక్ డే వేడుకలకి బహిరంగంగా కనిపించిన తర్వాత ఈ పోలీసులతో ఎందుకు ఫోటోలు దిగుతున్నావు, నువ్వు అక్కడికి వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి సొల్లు కార్చుకున్నటువంటి వాళ్ళకి లోకేష్ గారు దిమ్మ తిరిగేటువంటి సమాధానం చెప్పడం జరిగింది. ఏంటయ్యా అదంటే, నిన్న గన్నవరం ఎయిర్పోర్ట్లో ఆయన అడిగారు విలేకరులు కొంతమంది, మీరు అరెస్ట్ అయ్యారని వార్తలు వచ్చాయని. ఎవడయ్యా అరెస్ట్ అయింది? జగన్మోహన్ రెడ్డి అయ్యాడా? భారతీరెడ్డి అయిందా? లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకెవరైనా అయ్యారా? నేను వాళ్ళలాగా 420 పనులు, అక్రమ పనులు, అవినీతి పనులు, దౌర్భాగ్యమైనటువంటి పనులు నేను చేయలేదయ్యా. వాళ్ళంటే వాళ్ళ బాబాయిని వేసేసుకున్నారు. సరే, ఈ మాట లోకేష్ అన్నలా నేను యాడ్ చేస్తూ ఉంటా. వాళ్ళంటే వాళ్ళ తండ్రి అధికారాన్ని అడ్డబెట్టుకొని 43,000 కోట్ల ప్రజాధనాన్ని దోచుకొని 16 నెలలు జైల్లో చెప్పకూడి తిని బయటికి రావడం జరిగింది బెయిల్ మీద. కాబట్టి అటువంటి తప్పుడు పనులు నేను చెయ్యలేదు, చెయ్యబోను అని చెప్పడం జరిగింది. లోకేష్ గారు ఇంకో మాట అన్నారు గతంలోనే, నేను నా తండ్రిని, నా తాతని ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లోకి వచ్చాను. నేను వాళ్ళకంటే గొప్పని అవుతానో లేదో నాకు తెలియదు కానీ, లేదా వాళ్ళ స్థాయికి వెళ్తానో లేదో నాకు తెలియదు కానీ, వాళ్ళకి చెడ్డ పేరైతే తీసుకురాను అని లోకేష్ గారు చెప్పడం జరిగింది. లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారు అంత క్రమశిక్షణతో పెంచడం జరిగింది. ఏళ్ళలాగా 10వ తరగతి పేపర్లు కొట్టేసినటువంటి చరిత్ర పెట్టుకొని మర్డర్లో ఏంది వాళ్ళ బాబాయ్ని వాళ్ళు వేసుకోవడం ఏంటండి? ఎంత దౌర్భాగ్యం ఇది. లోకేష్ గారు సూటిగా జగన్మోహన్ రెడ్డి జైలుకు పోయాడా, ఇక వాళ్ళ కుటుంబ సభ్యులు పోయారా అంటే తలకాయ ఎక్కడ పెట్టుకోవాల్సి వచ్చింది. మీ చరిత్ర అటువంటిది, మీ బ్రతుకు అట్లాంటిది. ఇవాళ ఎవడి మీద విష ప్రచారం చేస్తారా? ఎందుకయ్యా లోకేష్ గారిని అరెస్ట్ చేస్తారు? ఏం చేశాడని? మీరు కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత లోకేష్ కూడా దొరికిపోయాడు, లోకేష్ని కూడా అరెస్ట్ చేస్తాం. ఏం పీకారు మీరు? ఆధారాలు చంద్రబాబు నాయుడు గారి కేసులోనే ఆధారాలు కోర్టు అడిగితే మేము విచారిస్తామని తెస్తాం. మీరు తెచ్చేదాకా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో ఉంచాలా? మీరు 2 సంవత్సరాలకి తెస్తారా, 10 సంవత్సరాలకి తెస్తారా? ఆధారాలు బయట పెట్టిన తర్వాత దమ్ముగా ధైర్యంగా అరెస్ట్ చేయండి. ఎవరేం మాట్లాడరు. ఆధారాలు లేవని మీకు తెలుసు కాబట్టి, అది ఫేక్ కేసు అని మీకు కూడా తెలుసు కాబట్టి, కేవలం జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కూడా పెట్టాలనేటువంటి తుత్తర చంద్రబాబు నాయుడు గారిని పెట్టారు. కానీ కోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చింది బెయిల్ మీద, ఆయన సచ్చిరుడు అని కోర్టు చెప్పలేదు. మరి జగన్మోహన్ రెడ్డి దేని మీద ఉన్నాడు? సచ్చిరుడు అని చెప్పి ఇట్ట పెట్టుకొని వచ్చాడా జైలు నుంచి ఏమన్నా బయటికి, కోర్టు నుంచి బయటికి? కాదే, అతను 10 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నాడు. భారతదేశంలో అత్యధిక సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కోర్టు విచారణలకి 1000 సార్లు ఎగ్గొట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇటువంటి వ్యక్తి ఏదో సచ్చిరుడు అనేటువంటి ప్రయత్నాలు చేయొద్దు. లోకేష్ గారి మీద ఎటువంటి కేసు లేదు, రాదు అని కూడా నేను ధైర్యంగా చెప్పగలను. మీరేదో రాజకీయంగా అక్రమ కేసులు పెట్టేటువంటి ప్రయత్నాలు చేయొచ్చు, కానీ కోర్టు ముందు నిలబడేటువంటి కేసు, ఆధారాలు ఉన్నటువంటి కేసు లోకేష్ గారి మీద ఏది కూడా రాదు, భవిష్యత్తులో కూడా రాదు. ఎందుకంటే అతను తప్పు చేసేటువంటి వ్యక్తి కాదు. తను పుట్టేటప్పటికే తన చిన్న వయసులోనే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత తన పెరిగే వయసుకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వాళ్ళ కుటుంబంలో ముఖ్యమంత్రులుగా ఉన్నారు, కేంద్ర మంత్రులుగా ఉన్నారు, రాష్ట్ర మంత్రులుగా ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అధికారం వాళ్ళ ఇంట్లో 25 సంవత్సరాలు ఉండింది. ఎప్పుడు ఏ తప్పు ఆ కుటుంబ సభ్యులు ఎవ్వరూ కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకొని తప్పు చేయలేదు, చేయాల్సిన అవసరమే వాళ్ళకి లేదు. అందుకనే వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. వాళ్ళకు ఒక వ్యాపారం ఉంది, హెరిటేజ్ కంపెనీ. జగన్మోహన్ రెడ్డి లాగా దోచుకొని ఒక 2 సంవత్సరాల్లో 1000 కోట్లు సంపాదించినటువంటి కంపెనీ కాదు. 30 సంవత్సరాలు కష్టపడి నిర్మించుకున్నటువంటి సామ్రాజ్యం హెరిటేజ్. వీళ్ళలాగా తండ్రి అధికారాన్ని 5 సంవత్సరాలు అడ్డం పెట్టుకొని పారిశ్రామికవేత్తలను బెదిరించి వాళ్ళ ప్రలోభాలకు గురి చేసి వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఇవ్వాల్సిన ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి 1000 కోట్లు పెట్టుబడి పెట్టుకొచ్చుకొని సాక్షి పేపరు, సాక్షి టీవీ, సాండూరు పవర్ కంపెనీ,
భారతీ సిమెంటు ఎన్ని లేవు లోకేష్ గారికి. ఇతనంటాడు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే, నాకు పేపర్ లేదు, నాకు టీవీ లేదు, నా బొక్క లేదు అని. నీదే పేపర్ రా స్వామి. లోకేష్ గారికి పేపర్ లేదు, లోకేష్ గారికి టీవీ లేదు. నీ సొంత పేపర్ సాక్షి ఉంది, నీ సొంత టీవీ సాక్షి ఉంది. కాబట్టి సొల్లు కౌరులు చెప్తే ప్రజలు ఇంకా నమ్ముతారని, మోసపోతారనేటువంటి భ్రమల నుంచి జగన్మోహన్ రెడ్డి బయటికి రావాలి. లోకేష్ గారి మీద మీరు కేసు పెట్టలేరు, పెట్టినా నిలపలేరు. లోకేష్ గారు తప్పు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి మీదే 32 కేసులున్నాయి, 11 సిబిఐ ఈడీ ఛార్జ్ షీట్లు ఉన్నాయి, 1000 కోట్ల ఆస్తులు అటాచ్ చేయబడి ఉన్నాయి. 67 కంపెనీలు తన తండ్రి అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత ఇన్నేళ్లలో ఒక్క కంపెనీ కూడా ఎందుకు పెట్టలేకపోయాడు? ఎందుకంటే ఆ సమయంలో కేవలం అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోచుకున్నాడు కాబట్టి. అటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది, కానీ లోకేష్ గారికి లేదు, రాదు.